అదేవిధంగా నన్ను ఈ కార్యక్రమానికి చాలా ప్రేమతో బాధ్యతతో ఆహ్వానించిన మా ఉద్యమ నాయకులు గురుగారు, మీరందరికీ గురువే సార్, రాఘవాచారి గారికి, నాతో పాటు చాలా దూరం నుండి ప్రయాణం చేసి వచ్చిన మా వీసీకే రాష్ట్ర కార్యదర్శి మత్స దేవేందర్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ ముందుగా జైపీ. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే భారీ ప్రసంగం ఇవ్వడానికి కాదు, మేము చేస్తున్న పోరాటానికి సంఘీభావాన్ని తెలపడానికి, మద్దతు తెలపడానికి మాత్రమే. పాలమూరు అధ్యయన వేదిక అందరికీ తెలిసిందే. గత 40 సంవత్సరాలుగా మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోను ప్రజల సమస్యల మీద ఒక మేధో చర్చని చేస్తూ ప్రజల్ని చైతన్యం చేస్తున్నటువంటి ఒక ఆర్గనైజేషన్, ఒక సంస్థ. ఇది సామాన్యుల నుండి మొదలుకొని అసామాన్యులైన మేధావుల వరకు అందరినీ ప్రభావితం చేస్తున్నటువంటి సంస్థ. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి జిల్లాల ప్రజల యొక్క కనీస మానవ పౌరవ హక్కుల గురించి పోరాడుతున్నటువంటి సంస్థ. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందే పాలమూరుకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రాతిపదికన చేసుకుని. ఓవరాల్గా తెలంగాణలో అత్యంత ఎక్కువ దోపిడీకి, ఎక్కువ వెనుకబాటుతనానికి గురైన ప్రాంతం ఏదైనా ఉన్నది అని అంటే పాలమూరు రంగారెడ్డి జిల్లా, ముఖ్యంగా పాలమూరు జిల్లా. కాబట్టి పాలమూరు ప్రాంతం నుంచి అత్యంత ఎక్కువ స్థాయిలో వలసలు జరిగాయని, ముఖ్యంగా దళితులు, గిరిజనులు, బీసీ కులాల వాళ్లే, భూమి లేని నిరుపేదలే ఇతర ప్రాంతాలకి వలసపోతున్నారని, ఇక్కడ ఉన్న ప్రాంతానికి సాగునీరు అందించకపోవడం మూలంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఈ సమస్యలన్నింటికీ పరిష్కారము తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే లభిస్తుందని అందరం అనుకున్నాం, పోరాటం చేశాం, త్యాగాలు చేశాం. ఆ పోరాటం ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా గత 12 సంవత్సరాలుగా రాష్ట్రం ఏర్పడడానికి ముందు ఏ సమస్యల గురించి అయితే మనం మాట్లాడుకున్నామో అవే సమస్యల గురించి ఇప్పటికీ మనం మాట్లాడుకుంటున్నాం. రైతులు పెరుగుకు బదులు పురుగన్నం తిని చస్తున్నారని చెప్పి, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పి మనం పాటలు పాడడం, ఉపన్యాసాలు ఇచ్చాం. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతా ఉన్నది. 2025 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి లెక్కల ప్రకారంగా 793 మన పాలమూరు రంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళలో ఉన్నారు. కాబట్టి రాష్ట్రం ఏర్పడ్డా కూడా రైతుల ఆత్మహత్యలు ఆగిపోలేదు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత చేస్తున్నాయి తప్ప పేద ప్రజలకు ఉపయోగపడే విధానాలని అమలు చేయట్లేదు. ఏ విధానమైనా సరే రాజ్యాంగంలో నిర్దేశించుకున్న ఆశయాలకి, లక్ష్యాలకి అనుగుణంగా ఉండాలి. రాజ్యాంగంలో మన దేశ ప్రజలు నిర్వచించుకున్న, ప్రకటించుకున్న లక్ష్యము, ఆశయము ఏమిటి అంటే సమానత్వం. ఇప్పటిదాకా ప్రొఫెసర్ నరసింహారెడ్డి గారు చెప్పారు, ఈక్వాలిటీ, ఇన్ఈక్వాలిటీ. మన సమాజంలో ఇన్ఈక్వాలిటీ ఉన్నది, వేల సంవత్సరాల నుంచి ఉంది. ఆ ఇన్ఈక్వాలిటీని తొలగించి ఈక్వాలిటీని సాధించడం కోసమే మన ప్రయత్నం, ప్రభుత్వాలు చేయాల్సినటువంటి ప్రయత్నం. అదే డైరెక్టివ్ ప్రిన్సిపల్ కింద రాజ్యాంగం ప్రభుత్వాలకి ఆదేశం ఇస్తున్నది. ఆర్టికల్ 38, 39 ప్రకారంగా ఈ దేశంలో అసమానతలు పెరగకుండా చూసే బాధ్యత ప్రభుత్వాలది. అది సమూహాల మధ్య అసమానతలు పెరగకుండా చూడాలి, అదే విధంగా ప్రాంతాల మధ్యన అసమానతలు పెరగకుండా చూడాలి, వర్గాల మధ్యన అసమానతలు పెరగకుండా చూడాలి. అదే ప్రియాంబుల్లో ప్రకటించుకున్న ఆర్థిక న్యాయం, సామాజిక న్యాయం, రాజకీయ న్యాయం, ఆర్థిక న్యాయం, ఈ 3 న్యాయాలని ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ అందించే ఒక ప్రకటనే ప్రియాంబుల్. రాజ్యాంగంలో మనం ప్రకటించుకున్నటువంటి ప్రియాంబుల్. కానీ ఈ దేశంలో ఉన్న పాలకులు ప్రజలు ప్రకటించుకున్న ఆశయానికి విరుద్ధంగా, ప్రజలు నిర్వచించుకున్న లక్ష్యానికి విరుద్ధంగా
కేవలము కొన్ని వర్గాలు మాత్రమే బలపడే అభివృద్ధి చెందే విధానాలని అమలు చేయడం మూలంగానే ఈ సమస్య అంతా తలెత్తుతా ఉన్నది. ఆర్థిక రంగంలోనే అంతర్భాగము జల వనరులు. నీళ్లు ఉన్న చోటనే అభివృద్ధి జరుగుతుంది. నీళ్లు ఉన్న చోటనే మానవ నాగరికత విలసిల్లింది. నీళ్లు లేని కొండ ప్రాంతాల్లో తక్కువ నాగరికత విలసిల్లింది. కాబట్టి నీటి కోసం యుద్ధాలు జరిగాయి ప్రాచీన కాలంలో, మధ్యయుగాల కాలంలో, ఆధునిక కాలంలో. రాబోయే రోజుల్లో కూడా వాటి అమలు ఆగిపోయింది. ప్రతి ప్రభుత్వం ఒక కొత్త జీవో తీసుకురావడం, పాత జీవోల్ని పక్కనేసేయడం. తర్వాత ఇక్కడ కడుతున్నటువంటి రిజర్వాయర్లు ఎవరి ప్రయోజనాల కోసం కడుతున్నారు అనేది కూడా చూడాలి. ఈ రిజర్వాయర్లన్నీ కూడా కేవలం కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసమే కడుతున్నట్టుగా కనిపిస్తున్నది. ముఖ్యంగా మహబూబ్ నగర్ రాష్ట్రంలో ఈ కరపత్రంలో పేర్కొన్న దాని ప్రకారంగా 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల పరిధిలో రిజర్వాయర్లు కట్టడం అనేది అనవసరమైన విషయం. మరి ఎందుకు కడుతున్నారు అంటే కాంట్రాక్ట్ కంపెనీలకి, లేదంటే ఎవరైతే బడా కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఈ డిజైనింగ్ అనేది జరుగుతూ ఉన్నది. కాబట్టి ప్రభుత్వము ఏ వర్గాల ప్రయోజనాల కోసము పనిచేస్తున్నదో మనం అందరము ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. టిఆర్ఎస్ మీద విమర్శ చేశారు, అదే విమర్శ కాంగ్రెస్ మీద కూడా చేయాల్సి వస్తున్నది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము తన విధానాన్ని మార్చుకోలేదు, పాత ప్రభుత్వ విధానాన్ని కంటిన్యూ చేస్తుంది, కొనసాగిస్తా ఉన్నది. దీనికి బాధ్యత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమే తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకని మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల నీటి సౌకర్యాల కోసం చేస్తున్నటువంటి పోరాటం, అదేవిధంగా అనవసరమైన నీటి వనరుల కల్పన పేరు మీద రిజర్వాయర్లు సృష్టిస్తూ పేదల భూములు ముంపుకి గురి చేయడము, పేదలని భూములకి దూరం చేసే నిర్ణయాలు తీసుకోవడానికి కూడా వీసీకే పార్టీ తరఫున నేను తీవ్రంగా ఖండిస్తున్నాను, వ్యతిరేకిస్తున్నాను. మీరు చేస్తున్నటువంటి పోరాటానికి నేను మద్దతుగా ఉంటాను. మా పార్టీ కూడా మీకు మద్దతుగా ఉంటుందని తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈ రంగారెడ్డి, పాలమూరుతో పాటు ఆదిలాబాద్ కూడా వెనుకబడి ఉన్నది.